ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నేను ఫిక్స్ అయిపోయాననమాట. గట్టిగా ఫిక్స్ అయినాను. ఏంటి అనేది అంటే ఇప్పటి నుంచి డైలీ ఒక్క వీడియో ఖచ్చితంగా పెట్టాలి. అది కూడా ఒక టైంకి పెట్టాలి అని చెప్పేసి. సో మీకు కూడా ఐడియా ఉంటుంది ఈ టైంకి నా వీడియో వస్తుందని చెప్పేసి. ఇంకా ఏముంటుందండి, ఇంట్లో ఏమేమి చేస్తాము, పిల్లల సందడి అల్లరి ఇవే ఉంటాయి కాబట్టి కొంచెం మీకు కూడా టైం పాస్ అవుతుందని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే నేను ఎప్పుడో పెట్టాలి, యాక్చువల్లీ 1, 2, 3 పార్ట్స్ అయితే పెట్టి వదిలేసాను అనమాట, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ డైరీస్. సో నేను లాస్ట్ వీడియోలో తిరుపతి వెళ్ళానని చెప్పేసి పెట్టాను కదా, ఇంకా ఇది వచ్చేసి కంటిన్యూయేషన్ వీడియో చూసేయండి. మేము ఇది వచ్చేసి లాస్ట్ శ్రీవారి పాదాలకి వెళ్ళాము. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అనమాట, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ చేశాను, అన్నీ పెట్టాను, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికే నాకు అవ్వలేదన్నమాట. అబ్బా అన్నట్టు కొంచెం ఇంట్లో పిల్లల్ని చూసుకొని పని చేసుకునేసరికి సరిపోతుందన్నమాట. ఇంకా అలా అయితే కాదు, నాకు అనిపిస్తుంది వీడియో పెట్టాలని, కానీ ఇంకా కుదరట్లేదన్నమాట. అలా అయిపోయింది. ఏదేమైనా సరే పని పక్కకు పెట్టైనా సరే వీడియోస్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తూ కాన్సేపు అలా టైం స్పెండ్ చేయాలనిపించింది, కానీ మాకు అస్సలు టైం లేదండి. ఎందుకంటే ఆ రోజే మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ ఇంటికి రావడానికి రిటర్న్ బుక్ చేసేసుకున్నాం అనమాట, ట్రైన్ టికెట్స్. సో అస్సలు టైం లేదు మాకు. మేము 3:30 కల్లా మేము స్టేషన్లో ఉండాలి. మళ్ళీ 3:30కి స్టేషన్లో ఉండాలి అంటే మేము ముందే వెళ్ళిపోవాలి, 2:30 వరకే వెళ్ళిపోవాలి. సో ఆలోపు మేము ఇవన్నీ చూసేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ నాకు ఒక కోరిక ఉండే, జపాలి వెళ్ళాలి అని చెప్పేసి. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ, సో చూడాలి అని అనిపించింది. కానీ కొంచెం నడవాలి అంట, కొంచెం లాంగ్ ఉంటుందంట, కానీ పిల్లలతో అవ్వదు. ఇంకా 3 పిల్లలు కాబట్టి మేము ఎంతమంది ఉన్నా ఎత్తుకొని నడవాలి అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి శివయ్య ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి నాకు మళ్ళీ నా పాత రోజులు అయితే గుర్తుకొచ్చాయి. ఇంతకుముందు కూడా వచ్చాను. సో సేమ్ ఒక స్పాట్లో పిక్ ఉంది నాకు ఈ ప్లేస్లో, మళ్ళీ రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఒక పిక్ అయితే దిగాను. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అదే ప్లేస్ అనేది. సో ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా మా పాప చూడండి అందరికీ కాయిన్స్ ఇస్తుంది అనమాట, డబ్బులు ఇస్తుంది. తను దాపెట్టుకున్నాయి. చేంజ్ అయితే నేను అలవాటు చేశాను అనమాట, గల్లలో వేసేది. ఇంకా అవన్నీ తెచ్చేసుకున్నాము ఇలా వేయడానికి. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ, స్టే ట్యూన్.